అందరికీ నమస్కారం అండి. దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఆ స్వామి గురించి తెలుసుకుందాము. గురుతత్వం దైవత్వం మేలు కలయిక దత్తాత్రేయ స్వరూపం అని అంటారు. త్రిమూర్తుల అవతార స్వరూపం దత్తాత్రేయుని ఆరాధిస్తే ఇటు గురువును అటు దైవాన్ని ఇద్దరిని ఆరాధించినట్లే అంటారు. దత్తాత్రేయుని జన్మ మాత్రమే కాదు, ఆయన జీవితం కూడా అపురూపమైనదని, దత్తాత్రేయ స్వరూపం మామూలు స్వరూపం కాదని, అది సచ్చిదానంద స్వరూపమని అంటారు. మార్గశిర శుద్ధ పౌర్ణమిని దత్తాత్రేయ జయంతిగా జరుపుకుంటాము. ఈసారి గురువారం దత్తాత్రేయ జయంతి రావడం మరింత శుభకరమని అంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో అవతరించిన దివ్యమూర్తి దత్తాత్రేయుడు. తపశ్శక్తికి ప్రతీక అయిన అత్రి మహర్షికి అనసూయకి తావులేని సాధ్వీమణి అయిన అనసూయ దంపతుల వరపుత్రుడే దత్తాత్రేయుడు. దత్తుడు బాల్యం నుంచే అనేక లీలలు ప్రదర్శిస్తూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఎందరో మహర్షులకు యోగ విద్య నేర్పించిన విశ్వగురువయ్యాడు. తన తల్లి అనసూయకు ఆత్మజ్ఞానాన్ని బోధించి ఆమె జన్మను చరితార్థం చేశాడు. ధర్మబద్ధంగా జీవిస్తూ తన భక్తుల లౌకిక పరమైన కోరికలు తీరుస్తూనే వారిని యోగ మార్గంలో పయనించేలా చేసిన విశ్వగురువు దత్తాత్రేయుడు. సహ్యాద్రి పర్వత గృహల్లో తపస్సు ఆచరించి లోకానికి తపస్సు ఆధ్యాత్మిక సాధనాల ప్రాధాన్యతను తెలియజేశాడు. దత్తాత్రేయ స్వరూపం అపురూపమైనదని, 3 శిరస్సులు 6 చేతులతో భిక్షువ రూపంలో దర్శనమిచ్చే దత్తాత్రేయుని స్వరూపాన్ని దర్శిస్తే చాలు అజ్ఞానం అహంకారం పటాపంచులైపోతాయని విశ్వాసం. ఎప్పుడు ఔదుంబరం అంటే మేడు చెట్టు నీడలో ఉండే దత్తాత్రేయుడు మానవుల్లోని మేడుపండు తత్వాన్ని తెలియజేసే జ్ఞానమూర్తి. దత్తాత్రేయ స్వామి కేవలం మానవులకు మాత్రమే గురువు కాదు, దేవతలకు ఋషులకు జ్ఞానబోధ చేసిన అవతార పురుషుడు. ఒకసారి చతుర్ముఖ బ్రహ్మ వేదాలను మర్చిపోతే దత్తుడే ఆయనకు వేదబోధ చేసినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. అలాగే కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కోసం తపస్సు చేసి 1000 చేతులు నిత్య యవ్వనాన్ని వరంగా పొందినట్లు పురాణ వచనం. అలాగే భక్త ప్రహ్లాదునికి ముని రూపంలో ఆత్మజ్ఞానాన్ని బోధించిన విశ్వగురువు దత్తాత్రేయుడు. ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిలో దత్తాత్రేయుని దర్శించి కీర్తించినట్లు మనకు తెలుస్తుంది. ఇంతమందికి జ్ఞానబోధ చేసిన దత్తాత్రేయుని గురువు ఎవరు అంటే, తన ఆత్మనే గురువుగా భావించినప్పటికీ తన జీవిత ప్రయాణంలో తనకు ఎంతో కొంత జ్ఞానాన్ని ప్రసాదించిన 24 చరాచరాలను తన గురువులుగా పేర్కొన్నాడు. భూమి, ఆకాశం, గాలి, నీరు, వాయువు, చంద్రుడు, సూర్యుడు, పావురం, కొండచిలువ, తేనెటీగలు పెంచేవాడు, గద్ద, సముద్రం, చిమ్మట, ఏనుగు, శిశువు, చేప, వేశ్య, కన్య, సర్పం, చిలుకాడు, సాలీడు, జింక, గొంగెల పురుగు ఇవన్నీ కూడా దత్తాత్రేయుని గురువులే. ప్రకృతిలోని ప్రతి ఒక్క ప్రాణి నుంచి ప్రతి ఒక్క వస్తువు గురించి ఎంతో కొంత జ్ఞానం పొందవచ్చునని తెలియజేయడానికి దత్తాత్రేయ స్వామి వీటిని గురువుగా భావించాడు. దత్తాత్రేయుని తొలి అవతారం శ్రీపాద వల్లభుడు పిఠాపురంలో ఆవిర్భవించడం ఆ నేల చేసుకున్న పుణ్యమని, దత్తాత్రేయుని 2వ అవతారం శ్రీ నరసింహ సరస్వతి అవతారం కర్ణాటకలోని గనకాపూర్లో చూడవచ్చు. అలాగే దత్తాత్రేయుని అవతార పరంపరంలో భాగంగా భావించే శ్రీ షిరిడి సాయి కూడా దత్తుని అవతారాలే అని అంటారు. దత్తాత్రేయుని జీవిత చరిత్ర మొత్తం గురు చరిత్రలోనే నిక్షిప్తమై ఉంటుంది. ఆత్మజ్ఞానం కోసం గురువును అన్వేషించే సాధకులకు గురు చరిత్ర కరదీపిక అని అంటారు. దత్తాత్రేయుని జయంతి రోజున ఆ స్వామివారిని ప్రతిష్ఠించుకుని పసుపు రంగు పూలతో అక్షింతలతో దత్తుని దత్తాత్రేయ అవతారాలను పూజించుకోవచ్చు. శనగలు, లడ్డులు వంటి ప్రసాదాన్ని నివేదించి, ముఖ్యంగా గురువు అనుగ్రహం పొందాలంటే కావాల్సింది భక్తి శ్రద్ధలు, ఆత్మ నివేదన. సాధకునికి ఈ 2 ఉంటే చాలు గురువు అనుగ్రహం పూర్తిగా లభించినట్టే. దత్తాత్రేయ స్వామికి ప్రీతికరమైనది అన్నదానం. కాబట్టి దత్త జయంతి రోజున అన్నదానం చేయడం చాలా శుభసూచకంగా అంటారు.
అలాగే ఈరోజు కుక్కలకు ఆహారం ఇవ్వడం వలన ఆ గురువు యొక్క అనుగ్రహం పొందవచ్చు అని అంటారు. దత్త జయంతి రోజున గురు చరిత్ర పారాయణం చేయడం, షిరిడీ సాయి జీవిత చరిత్ర పారాయణం చేయడం మంచిదని అంటారు. కనుక ఎంతో విశిష్టకరమైన ఈ దత్త జయంతి రోజున దత్తాత్రేయ స్వామిని పూజించి ఆత్మజ్ఞానాన్ని కలగాలని ఆ స్వామివారిని పూజిద్దాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామియే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.